జేఎన్టీయూకే R23 బీటెక్ ఈసీఈ థర్డ్ ఇయర్ 3-1లో డిజిటల్ కమ్యూనికేషన్స్ అనే సబ్జెక్ట్ ఉంది. దానికి ఇంపార్టెంట్ టిప్స్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ముందైతే ప్లేలిస్ట్ అన్ని గ్రూప్లే కలిపి థర్డ్ ఇయర్ దాంట్లో పెట్టానండి. ఇక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. హైప్ ఖచ్చితంగా ఇవ్వండి. హైప్ ఉంటుంది కింద ఆప్షన్, 10 మందికి ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే యూనిట్ 1 వచ్చేసరికి పల్స్ డిజిటల్ మాడ్యులేషన్లో వచ్చేసరికి ఎక్కువ శాతం శాంప్లింగ్, క్వాంటైజేషన్ అండ్ కోడింగ్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని షార్ట్ క్వశ్చన్ ఇస్తాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి డిపిసిఎం మీద ఉంటుంది. ఇక ఆ తర్వాత అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్ మీద ఉంటుంది. సో ఈ పీసీఎంకి డిఎంకి కంపారిజన్ ఖచ్చితంగా అయితే ఇస్తాడు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఇక యూనిట్ 2 పరంగా చూసుకుంటే డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్లో ఏఎస్కే కానీ, ఎఫ్ఎస్కే కానీ, పిఎస్కే కానీ, డిపిఎస్కే కానీ, డిపిఎస్కేలో కానీ ఒక 3 ఇస్తాడండి ఖచ్చితంగా ఏబిసి కింద. ఓకేనా. ఇక కంపేర్ బిఎఫ్ఎస్కే అండ్ బీపీఎస్కే అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తాడు. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే డేటా ట్రాన్స్మిషన్లో వచ్చేసరికి ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఎర్రర్ మీద ఎక్కువ శాతం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఎర్రర్ ప్రాబిలిటీ క్యాలిక్యులేషన్స్ ఈ 4 మోడ్లు ఏఎస్కే, బీపీఎస్కే, బిఎఫ్ఎస్కే, క్యూపీఎస్కేలో ఒకటి ఖచ్చితంగా ఇస్తాడు. ఇక యూనిట్ 4 చూసుకుంటే లీనియర్ బ్లాక్ కోడ్స్లో అందుట్లో వచ్చేసరికి ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఎర్రర్ కరెక్షన్ క్యాపబిలిటీస్ ఆఫ్ లీనియర్ బ్లాక్ కోడ్స్ మీద ఉంటుంది. హ్యామింగ్ కోడ్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది క్వశ్చను. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఎన్కోడింగ్ మీద ఖచ్చితంగా ఉంటుంది. బీసీహెచ్ కోడ్స్ మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే కన్వల్యూషన్ కోడ్స్లో వచ్చేసరికి అందులో టైం డొమైన్ అప్రోచ్ మీద ఉంటుంది, గ్రాఫికల్ అప్రోచ్ మీద ఉంటుంది, స్టేటు ట్రీ అంటే ఏంటి, సో ఆ ట్రెలిస్ డయాగ్రామ్ వాటి మీద ఉంటుందన్నమాట. సో ఇందులో వెటిబ్రీ అల్గోరిథం, టర్బో కోడ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఇదండి ఓవరాల్గా డిజిటల్ కమ్యూనికేషన్స్ మీద ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు ఏదైనా కానివ్వండి ఇందులో ఎర్రర్ ప్రాబిలిటీ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ శాతం ప్రిపేర్ అవ్వడానికి చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ.